లను అతిగాను అనవసరంగాను వినియోగించుకున్న ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అనండి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తమ తప్పులను సరిదిద్దుకుంటున్నది. తప్పులను సరిదిద్దుకోవడంలో భాగంగా తాను చేసిన తప్పిదాన్ని అంగీకరిస్తే బాగుండేది. అలా కాకుండా రాష్ట్రానికి చెందిన అత్యున్నత అధికారులు, ప్రధాన కార్యదర్శిని, పోలీసు ఉన్నతాధికారిని మీరు బాధ్యతలు మరిచారా అంటూ ప్రశ్నించడం కొంచెం విడ్డూరంగా ఉంది. అంటే వారి దగ్గర పనిచేసే అనేక మంది సిబ్బందికి రోల్ మోడల్, నమూనాగా ఉంటారు. వారిని మందలించడము ఏదో అంటే మీడియాలో వచ్చిన కవరేజ్ చూసి నేను మందలించారు, లేకపోతే ఇది చేశారు అది చేశారు అని నిజంగా అలాగే జరిగి ఉండకపోవచ్చు. అలా జరగకపోతే చాలా మంచిది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం చేసిన నిర్ణయాలు అనేకం వివాదాస్పదం కావటమే కాకుండా అవి ఆ నిర్ణయాలను అతిగాను అనవసరంగాను చేశారన్నది చాలా స్పష్టంగా ప్రజలందరూ భావిస్తున్నారు. ఎట్టకేలకు తమ తప్పును సరిచేసుకోవడానికి హింసకు కొమ్ము కాసిన ఏపీ అధికారులపై వేటు వేసింది. ఈ హింసకు కొమ్ము కాసిన అధికారులను ఆఖరు క్షణంలో అప్పుడు అక్కడ పనిచేస్తున్న బాధ్యతాయుతంగా పనిచేస్తూ శాంతి భద్రతను కాపాడుతూ ఆ సున్నిత ప్రాంతాలపై సమగ్ర అవగాహన ఉన్న అధికారులను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఫిర్యాదుతో బదిలీ చేసి చేతులు కాల్చకుండా ఎన్నికల సంఘం ఎట్టకేలకు అంటే ఎన్నికల తర్వాత కూడా హింసాకాండ జరగడం, ఎన్నికల సమయంలో కొంచెం అవకతవకలు చేయడానికి ప్రయత్నించడము గుర్తించి తన తప్పిదాన్ని గుర్తించి అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్న చందంగా చేస్తున్నారు. 12 మంది పోలీసు సిబ్బందిపై కొరడా జడిపించింది. పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ కూడా చేసింది. ఇది చాలా కఠినంగా వ్యవహరించింది. దానికి మనం అభినందించాలి. నిజానికంటే ప్రజలందరూ డెమోక్రటిక్ రైట్ ని ఎక్సర్సైజ్ చేయడానికి వస్తున్న తరుణంలో బందోబస్తు సరిగ్గా ఏర్పాటు చేయని అధికార యంత్రాంగం కానీ, పోలీసు యంత్రాంగం కానీ, ఎన్నికల సంఘం కానీ సిగ్గుతో తల వంచుకోవలసిన పరిస్థితి. భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా ఇక్కడ పోస్ట్ పోల్ వైలెన్స్ అంటే గతంలో 2014లో జరగలేదా, 2019లో జరగలేదా అనే మొండి వాదన కొంతమంది చేస్తుంటారు. అప్పుడు జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్న ఇంగితాన్ని మరిచి మాట్లాడుతుంటారు. అది మామూలే అన్న వైఖరిని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. చల్తీకా నామ్ గాడి అంటారు కదా, అలాగే చాలా భయంకరమైన ఆలోచన ధోరణి. ఈ ఆలోచన ధోరణి నుంచి అధికార యంత్రాంగంలో వారు, రాజకీయ యంత్రాంగంలో వారు, రాజకీయ విశ్లేషకులు ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది. 3 ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యతలుగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నివేదికపై తీవ్ర స్థాయిలో స్పందించింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్ధన్ సస్పెండ్ చేసి ఈసీ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్లపై బదిలీ వేటు వేసింది. శుక్రవారం సాయంత్రం 3 గంటల్లోగా వారిపై ఛార్జ్ షీట్ వేయాలని స్పష్టం చేసింది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. దీన్ని మనం అందరూ స్వాగతించాల్సిందే. ఈసీ ఎదుట ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సిఎస్, డీజీపీ కూడా హాజరయ్యారు. జవహర్ రెడ్డి గారు అలాగే గుప్తా గారు హాజరయ్యి కేంద్ర ఎన్నికల సంఘం ముందు తమ వాదన వినిపించారు, తమ నివేదికలను సమర్పించారు. అలాగే వివరణ కోరటమే ఒక విధంగా వారిని అంటే అవమానించడం కాదు, కానీ ఖచ్చితంగా వారేదో ఈ వైఫల్యానికి కారణం అన్నట్టుగా. అంటే బికాస్ దే ఆర్ ది హెడ్ ఆఫ్ ది బ్యూరోక్రాటిక్ సెటప్ అండ్ హెడ్ ఆఫ్ ది పోలీస్ సెటప్. జవహర్ రెడ్డి గారిని, హరీష్ కుమార్ గుప్తాలని ఢిల్లీకి పిలిపించారు. వెంటనే చర్యలు తీసుకోవడం అనేది అందరూ ఆహ్వానించదగిన చర్య. అయితే ముందు జాగ్రత్త అంటే ఎన్నికల కౌంటింగ్ జరగబోతున్నది. కౌంటింగ్ సమయంలో కూడా అనేక అంటే ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఒక రకమైన అవగాహనకు వచ్చారు. కానీ అయినప్పటికీ హింసాకాండ చెలరేగే ప్రమాదం ఉన్నది. ఓడిన వారు అక్కసుకొని గెలిచిన వారి మీద ఇళ్ల మీద దాడి చేయొచ్చు, గెలిచిన వారు విజయోత్సాహంలో ఓడిన వాళ్ళని ఎద్దేవా చేయవచ్చు. అంటే ఈ ఎన్నిక చాలా కాంపిటేటివ్ గా జరిగింది కాబట్టి కూటమికి, వైసీపీకి ఖచ్చితంగా దాడులు, ఎదురు దాడులు, ప్రతి దాడులు జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా కేంద్ర బలగాలను రప్పించడం ఎంతైనా
సరైన చర్య. అందుకు మనం ఎన్నికల సంఘాన్ని అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు కూడా అభినందించాలి. అంటే ఎప్పుడూ లేని అసాధారణ రీతిలో ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు, 12 మంది దిగువ స్థాయి పోలీస్ అధికారులపై బదిలీ, సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇలాంటి అవకతవకలు జరగటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణమని పచ్చ మీడియా విపరీతమైన పిచ్చి ప్రచారం చేస్తుంది. మొత్తం యంత్రాంగము, పోలీసు యంత్రాంగము, అధికార యంత్రాంగం కూడా ఎన్నికల సంఘం కంట్రోల్లో ఉంటుంది. ఎన్నికల సంఘానికి వీరు సహాయం చేస్తుంటారు మాత్రమే. అది ఏం జరిగింది, ఈ యాక్చువల్ గా ఎక్కడెక్కడైతే అధికారులను కూటమి ఫిర్యాదు మీద బదిలీ చేశారో అక్కడ మాత్రమే హింసాకాండ జరగటాన్ని కూడా గమనించాలి. అంటే ఎన్నికల సంఘం తీసుకున్న అరకొర నిర్ణయాల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, తమ అధికారాన్ని అతిగా ఉపయోగించడం వల్ల ఏం జరిగిందో చూసాం. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఆచితూచి, అంటే చాలా సీనియర్ పొజిషన్లకు వచ్చిన అధికారులు ఎన్నో రకాలైన ఒడిదుడుకులను తట్టుకొని వస్తారు. వారికి కూడా ఒక వృత్తిపరమైన నిబద్ధత ఉంటుంది, తమ భవిష్యత్తు పట్ల ఆశ ఉంటుంది. ఏదో ఒక పార్టీకో లేకపోతే ఒక నాయకుడికో కొమ్ము కాసి అక్రమ మార్గాల్లో సొమ్ము సంపాదించాలనో, అక్రమ మార్గాల్లో ప్రమోషన్లు సంపాదించాలనో ప్రతి ఒక్కరు చూడరు. అలాంటి వారు కొద్ది మంది ఉంటే వారిని ఐడెంటిఫై చేసి వారు కీలక పదవుల్లో లేకుండా ఎన్నికలు చాలా ముందే చేయాల్సి ఉంటుంది. అలా చేసే యంత్రాంగం మీద ఎన్నికల సంఘానికి లేకపోవటం వల్ల అవకతవక నిర్ణయాలు తీసుకొని మొత్తం ప్రజల ముందు పోలీసు యంత్రాంగము, అధికార యంత్రాంగము, ఎన్నికల యంత్రాంగము, మొత్తం రాజకీయ నాయకత్వము నవ్వుల పాలైందనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అంటే దీనికి తోడు కేంద్రం నుంచి వచ్చిన ఒక ఎన్నికల పరిశీలకుని పాత్ర, దీపక్ మిశ్రా ఏదో ఉంది, ఆయన ఎక్స్పో ఈపీఎస్ ఆఫీసర్, ఆయన పాత్రను కూడా పలువురు సందేహిస్తున్నారు. నిజానికి ఆయన పూర్తి నేపథ్యం మనకు తెలియదు కాబట్టి ఆయనను విమర్శించడం కూడా సబబుగా ఉండదు కాబట్టి, కానీ ఆయన ప్రవర్తన తీరు, ఆయన టీడీపీ నాయకులతోటి విందులు వినోదాలకి వెళ్ళటము అనేది తీవ్ర విమర్శలకు గురైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిదీ తీవ్రాతి తీవ్రమైన విమర్శలు అవకాశం ఉన్నదని అక్కడ కేంద్రం నుంచి వచ్చే ఎన్నికల సంఘం అధికారులు కానీ పరిశీలకులు కానీ గుర్తించాల్సి ఉన్నది. ఫలితాల వెల్లడి తర్వాత కూడా హింసాత్మకతను చోటు చేసుకునే అవకాశం ఉన్నదని 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను, సిఏపిఎఫ్ ను ఇక్కడే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో బలగాలను కౌంటింగ్ తర్వాత 15 రోజుల పాటు ఏపీలోనే ఉంచాలని కేంద్ర హోంశాఖను ఈసీ ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కూడా ఎన్నికల సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. అంటే ఏదో ఎన్నికలు అయిపోయినాయి, శాంతియుతంగా జరిగిపోయాయని చేతులు దులుపుకుని వెళ్ళిపోయిన పరిస్థితి కాదని, ఆంధ్రప్రదేశ్ లో ఒక అసాధారణమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ సిఎస్ డీజీపీ ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు కలిసిన దానిపై పచ్చ మీడియాలో విపరీతమైన వ్యాఖ్యానాలు, దానికి అధికార ఇట్లాంటి వ్యాఖ్యానాలు వస్తాయని ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రెస్ నోట్ ఇచ్చింది. అయినప్పటికీ మన వీవింగ్ అండ్ స్పిన్నింగ్ బ్యాచ్ ఎక్కడ ఆగలేదు, ఎక్కడ తగ్గేదలే అన్నట్టుగా వ్యవహరించారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. సిఎస్ డీజీపీ విత్ ఎలక్షన్ కమిషన్. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్టుగా తమకు దృష్టికి రాలేదని, ఎన్నికల పరిశీలకుడు మిశ్రా పరిశీలన కనిపించలేదని ఈసీ పెదవి విరిచింది. ఎన్నికల పరిశీలకుడు ఎవరు కొమ్ము కాస్తున్నాడు, ఎన్నికల సంఘం ఎటువంటి విమర్శలకు గురైంది మనకు తెలుసు కాబట్టి, ఈ వార్తలు వచ్చేది కూడా పచ్చ మీడియాలని కాబట్టి ఏమిటి జరుగుతున్నది, ఏమైంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు ఉన్న చోట మాత్రమే హింసాత్మక ఘటనలు జరిగాయని, తాము అప్రమత్తంగానే ఉన్నామని సిఎస్ డీజీపీ ఇచ్చిన నివేదిక, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ఈసీ పలు సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఈసీ క్రాస్ క్వశ్చన్ చేస్తారు, దానికి సమాధానాలు చెప్తారు. కానీ ఏ విధంగానూ ఇది ఎన్నికల సంఘం చేసిన తప్పిదమే తప్ప అధికారులు, పోలీస్ అధికారులు కానీ సిఎస్ నాయకత్వంలోని అధికారులు చేసిన తప్పిదాలు కావు. ఎన్నికల సంఘం అతిగా స్పందించడము, అనవసరంగా స్పందించడం అనే రెండు అవకతవకల వల్ల ఇలా జరిగింది. ఇలా జరగకుండా ఉండాల్సింది. ఆంధ్రప్రదేశ్ చాలా పీస్ఫుల్ గా ఇటీవలి కాలంలో చాలా పీస్ఫుల్ గా ఎన్నికలు జరిగించిన చరిత్ర ఉన్నది. ఇప్పుడు ఇలా ఎన్నికల్లో వైలెన్స్ జరగడానికి ఎవరు కారణం కాదు, రాజకీయ పార్టీలే కారణము. రాజకీయ పార్టీల వెనుక ఉన్న వారు శక్తులు ఎవరో
ప్రజలందరికీ తెలుసు. కానీ ఏమిటంటే ప్రచారం మాత్రం భిన్నంగా జరుగుతుంది. ఎన్టీ రామారావు 1983లో అధికారంలోకి రాగానే పదిరికుప్పంలో దళితుల ఇళ్ళు మీద దాడులు జరిగాయి, పేదల ఇళ్ల మీద దాడులు జరిగాయి. అదొక చరిత్ర. అంటే తెలుగుదేశం డిఎన్ఏలో హింసాకాండ, పెత్తందారి పోకడి ఉన్నదని గుర్తుంచుకోవాల్సింది. ఆఖరి క్షణంలో బదిలీలు చేయటము ఏ విధంగా సమర్థనీయం? పురంధేశ్వరి జాబితా ఇవ్వటము, ఎవరిని తొలగించాలి, ఎవరిని నియమించాలని జాబితా ఇవ్వటము, దానికి ఎన్నికల సంఘం రెస్పాండ్ కావటము, ఆ రెస్పాండ్ అవ్వటం వల్ల వచ్చిన దుష్ఫలితాలే ఇప్పుడు హింసాకాండ, పోస్ట్ పోల్ వైలెన్స్ అని కూడా మనం భావించాల్సి ఉంటుంది. శాంక్టిటీ ఆఫ్ ఎలక్షన్ ను దెబ్బతీయాలని ప్రయత్నం జరుగుతుంది. అంటే ఓటమి ఖాయం అని తెలిసిన కూటమి ఈ ఎన్నికల శాంక్టిటీ పవిత్రతను దెబ్బతీయటానికి పద్ధతి ప్రకారం ప్రయత్నించి ఒక ఎలిబిని, తమ ఓటమికి ఒక ఎలిబిని సృష్టించుకుంటున్నదని చెప్పవచ్చు. సొసైటీలో ఈ వైలెన్స్ ద్వారా ఒక విభజనను తీసుకురావడం ద్వారా తమ వెనక కొద్ది మంది అయినా ఉండేలా చూసుకోవాలని కూడా కూటమి నాయకుల ప్రయత్నంగా చెప్పవచ్చు. అలాగే ఈ పచ్చ మీడియా రెచ్చిపోయి రాస్తున్నది. కొంతమంది కొన్ని పత్రికలు, ఛానల్స్ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయి. అంటే ఎన్నికలు మొత్తం మీద ఫెయిర్ గా జరగలేదని ఒక ఇంప్రెషన్ జనాల్లోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల తతంగం ముగిసింది. రీపోలింగ్ కూడా జరిగే అవకాశాలు తక్కువ. హింసాకాండను ఎంతవరకు తొందరగా కంట్రోల్ చేయగలిగితే అంత మంచిది.